ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన దిన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తది ఆయను. పాత సంవత్సరం గతిస్తూ ఉంది. ఇక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. పాత సంవత్సరం గతించిన కొలది మనం ఏమనుకుంటామంటే ఇక పాత ప్రవర్తన, పాత ఆలోచనలు, పాత వ్యసనాలను ఇక నేను ఇక్కడి నుంచి మానివేస్తా, ఇక కొత్త సంవత్సరంలో నేను ఒక నూతనంగా ఉంటా అని మనం తీర్మానించుకుంటాం. కానీ రోజులు గతించిన కొలది, వారాలు గతించిన కొలది మొదటి స్థితికే వచ్చి కూర్చుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనకు ఒక కొత్త అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ మీరు క్రీస్తు నందు, మీరు కానీ నేను కానీ యేసు ప్రభు నందు మనం అక్కడ వస్తే ఆయన ప్రవర్తన మనం అలవర్చుకుంటాం. ఆయన పాదాల దగ్గరికి వస్తే మన బలహీనత అంతా ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన తన యొక్క బలాన్ని, తన యొక్క నూతన ప్రవర్తనను మనకిస్తారు. ఇప్పటి వరకు మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ యొక్క అలవాట్లే ఉంటాయి. కానీ ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి ఒక కొత్త జాబ్లోకి జాయిన్ అయినప్పుడు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాం. అలానే ఇప్పటి వరకు పాత మాస్టర్ కింద ఉండి మనం నష్టపోయినాం. ఇప్పుడు మన యొక్క కొత్త యజమానుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత మంచి యజమానుడు అంటే నిన్ను నష్టపరిచి, నిన్ను బాధ పెట్టి, నీ యొక్క చెడ్డ అలవాట్లను వేరే వాళ్ళకి చెప్పి నిన్ను అవమానపరచడానికి కాదు ఆయన ఉన్నది. ఆయన మార్పు తీసుకొచ్చి ఆయనలాగా నిన్ను చేయడానికి ఇష్టపడుతుండు. అదే క్రైస్తవత్వంలో ఉన్న నూతన సృష్టి. అదే మనం నూతన సంవత్సరం యొక్క ప్రారంభంలో మనం నేర్చుకోవాల్సిన కొత్త అలవాట్లు. రండి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా ఆ నూతన సృష్టి నేను కూడా నీ యాజమాన్యం కింద అవునట్లుగా నాకు సహాయం చేయండి అంటే తప్పనిసరిగా ఆయన మనల్ని మారుస్తారు. రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ పాద సన్నిధిలోకి వచ్చి, దేవా మా పాత అలవాట్లను, పాత వ్యసనములను మేము మార్చుకోలేకపోతున్నాం. దయతో కరుణించి ఈ అలవాట్లు ఇవన్నీ నీ సిలువ దగ్గరికి తీసుకొస్తున్నాం. దయతో ఇవన్నీ మార్పు చెందినట్లుగా చేయండి. నీ యాజమాన్యం కిందికి వస్తున్నాం ప్రభు. నీ పోలిక చొప్పున మమ్మల్ని చేశారు, అట్టి విధానంలో ఉండునట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.